హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు టీజీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమినరీ కీ అయితే విడుదల కావడం జరిగింది. ఈ ప్రిలిమినరీ కీని మీ మొబైల్లో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అని చెప్తాను. మొబైల్లో గూగుల్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. చేసిన తర్వాత టీజీపీఎస్సీ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు వెబ్సైట్ ఓపెన్ చేయండి. చేసిన తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ క్యాండిడేట్స్ అబ్జెక్షన్స్ ఆన్ ప్రిలిమినరీ కీ గ్రూప్ 2 సర్వీస్ అని కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మీ యొక్క టీజీపీఎస్సీ ఐడి అడుగుతుంది. నెక్స్ట్ హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. ఈ మూడు ఇచ్చేసిన తర్వాత గెట్ డేటా మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఈ డీటెయిల్స్ ఇచ్చేసి మీకు డౌన్లోడ్ చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్, మీ యొక్క టీజీపీఎస్సీ ఐడి, హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత ఇక్కడ గెట్ డేటా మీద క్లిక్ చేయండి. గెట్ డేటా మీద క్లిక్ చేస్తే మీకు ఒక ఓటీపీ వస్తుంది మొబైల్ నెంబర్కు. అంటే మీరు టీజీపీఎస్సీ వెబ్సైట్లో వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కదా, ఆ మొబైల్కి అన్నమాట. ఆ మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇప్పుడు నేను ఓటీపీ ఎంటర్ చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్, మీరు ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అని కనిపిస్తుంది కదా. ఓకే, ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఈ విధంగా అయితే వస్తుంది. ఓకే, మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, మీ నేము, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ చూపిస్తుంది. ఓకే, మీరు పేపర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సెలెక్ట్ పేపర్ అంటుంది. పేపర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. పేపర్ 1, 2, 3, 4 కదా. మీరు ఏ పేపర్ డౌన్లోడ్ చేసుకోనుకున్నా పేపర్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు అడుగుతుంది. ఇక్కడ వ్యూ మాస్టర్ క్వశ్చన్ పేపరు ప్రిలిమినరీ కీ అని కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ మీకు ఏదైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ అబ్జెక్షన్స్ పెట్టాలనుకుంటే ఇక్కడ సెలెక్ట్ క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు ఆన్సర్ సంబంధించి వివరాలు ఇచ్చేసి ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫైల్ అప్లోడ్ చేసి ఆబ్జెక్షన్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు మనం క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకున్నాం అనుకున్నాం కదా, వ్యూ డౌన్లోడ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే క్వశ్చన్ పేపర్ అనేది మనకు డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ చూడొచ్చు. ఓకే, క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ అయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ వ్యూ కీ అని కనిపిస్తుంది కదా, వ్యూ డౌన్లోడ్ ప్రిలిమినరీ కీ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇప్పుడు కీ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇది పేపర్ 1కి సంబంధించిన కీ. నేను పేపర్ 1 దగ్గర డౌన్లోడ్ చేసిన కాబట్టి పేపర్ 1 చూపిస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ మీరు పేపర్ మళ్ళీ సెకండ్ పేపర్ సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా సెకండ్ పేపర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు కీ డౌన్లోడ్ చేసుకోవాలి. మాస్టర్ క్వశ్చన్ పేపర్ 2 డౌన్లోడ్ చేసుకొని మీరు అందులో కీ అయితే చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.